3 కార్పొరేషన్ల పరిధిలో ఎర్లీ బర్డ్ ఆఫర్తో 261 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయ్యాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఈ నెలంతా ఎర్లీ బర్డ్ స్కీమ్ అందుబాటులో ఉంటుందన్నారు. మైక్యూర్ యాప్ మీ సేవల్లో ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించాలన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువగా వసూలయ్యాయని తెలిపారు. 3 కార్పొరేషన్లపై 2800 కోట్లు టార్గెట్ పెట్టుకున్నామన్నారు. 3 కార్పొరేషన్ల విభజనపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చామన్నారు ఆర్వి కర్ణన్. జిహెచ్ఎంసీలో 93 క్రోర్స్, సైబరాబాద్లో 106 క్రోర్, మల్కాజ్గిరిలో 61 క్రోర్స్. టైం ఉంది, 15 days టైం ఉంది. సో మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని ఇయర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా తీసుకొని వారిని ప్రత్యేకంగా ఈ స్కీమ్ రిబేట్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. బికాస్ 5% రిబేట్ వస్తుంది, 5% రిబేట్, అండ్ దే క్యాన్ పే త్రూ, నో నీడ్ టు పే ఎనీ క్యాష్లెస్గా యూపీఐ ద్వారా పే చేయొచ్చు, మైక్యూర్ యాప్ ద్వారా పే చేయొచ్చు, సిటిజన్ సర్వీస్ సెంటర్ మీ సేవల వల్ల కూడా పే చేయొచ్చు. మై రిక్వెస్ట్ అందరినీ, ప్లీజ్ పే త్రూ ఆన్లైన్ యాప్, విచ్ ఎవర్ మొబైల్ యాప్ యూఆర్ హ్యావింగ్ ఇట్, ఫోన్పే, గూగుల్ పే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దర్. 3 కార్పొరేషన్ కొత్తదిగా వచ్చినప్పుడు కొంచెం ఇష్యూ ఉన్నాయి, అది కూడా పూర్తిగా సార్ట్అవుట్ అయింది. సో ఇండివిజువల్ ఎవరికైనా ఇష్యూ వచ్చిందినా వారు పాత యాప్ని అప్డేట్ చేసుకోవాలి. కొంతమంది పాత యాప్ ఉన్నది జిహెచ్ఎంసీ యాప్, ఇప్పుడు మైక్యూర్ యాప్ వచ్చిన వల్ల అది ప్లే స్టోర్లో వెళ్ళి లేదన్నా యాపిల్ స్టోర్లో వెళ్ళి వారు అప్డేట్ చేశారన్నా